14వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం దాకా ధ్యానం చేసుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్థుతించబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యంలో అబ్రహాములో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఔదార్యము కలిగి తనకు కలిగి ఉన్నటువంటి ప్రతి దానిలో ఏం చేశాడంట ఆయన? ఏం చేశాడు? 10వ వంతుని చెల్లించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనము క్రొత్త నిబంధనకి మనం ఏమై ఉన్నామండి? కొత్త నిబంధనకి మనము వారసులమై ఉన్నాం. ఈరోజు 10వ వంతు మనం చెల్లించాల్సిన అవసరం, 10వ భాగము మనం విందాల్సిన అవసరంలా. చాలా మంది 10వ భాగం అంటారు కదా. ఇప్పుడు నేను ఆ మాటలు చెప్పట్లేదు, కానీ ఇది పాత నిబంధన గ్రంథము. పాత నిబంధనలు ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రం కలిగి ఉన్నది, ఒక నియమ నిబంధనలు కలిగి ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు మనం క్రొత్త నిబంధన వారసులుగా మనం ఉన్నాము. అబ్రహాము అక్కడ ఎలా చేశాడు అంటే, తనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో, ఏదైతే నిబంధన చేసుకుని ఉన్నాడో, ఆ నిబంధనను బట్టి ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు అంటే, మంచి ఔదార్యం కలిగిన వ్యక్తిగా ఏం చేశాడు? దేవునికి తన కలిగి ఉన్న వాటన్నిటిలో కూడా 10వ వంతుని చెల్లించాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం చెల్లించాలి? ఇప్పుడు మనం ఏం చెల్లించాలి? మన హృదయంలో ఎంతైతే మనం అనుకుంటామో దానిని ఏం చేయాలట? నొచ్చుకొనక ఏం చేయాల? సంతోషముగా విత్తువాడు సంతోషముగా పరమపరుస్తాడు. అంటే ఇప్పుడు దశమ భాగం విషయం కాదు. కొత్త నిబంధన దశమ భాగం లేదు. కొత్త నిబంధనలో ఏముంది అంటే, నువ్వు ఆశీర్వదించబడిన కొలది నువ్వు దేవుని సన్నిధిలో విత్తాలి. దేవుని సన్నిధిలో ఎందుకు విత్తాలి? నేను కొత్త బట్టలు పెట్టుకోవడానికా? బండి కొనుక్కోవడానికా? నా బండికి ఈఎంఐ పెట్టుకోవడానికా? కారు కొనుక్కోవడానికా? లేదా ఇల్లు పెట్టుకోవడానికా? దేనికి? సంఘంలో ఎందుకు విత్తాలి? కాను ఎందుకు విత్తాలి అని అంటే, పిల్లరా గమనించండి, దేవుని యొక్క సువార్త, దేవుని రాజ్య సువార్త సర్వలోకమునకు ప్రచురించబడు నిమిత్తము మనకేం కావాలండి? ఆర్థిక సహాయము కావాలి. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధిలో కానుక వెళ్తారు. నేను అంటా ఉన్నాను, ఈ యొక్క సంఘ యొక్క అంటే ఈ పరిచర్యల నిమిత్తం కానుక వెళ్తాను, మీకు ఆశీర్వాదం. ఇంకా చెప్పాలి అంటే, ఈ పరిచర్య ఇదే కాదు, ఏ పరిచర్య అయినా కానీ సువార్త నిమిత్తం ఎవరైతే కానుకలు ఇవ్వుతా ఉన్నారో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది, సువార్త విషయంలో సహకారులైన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పిల్లల, ఈ విధంగా మనం ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలీయులలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో దేవుడు ఎన్ని గోత్రాలకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు? 11 గోత్రాలకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఒక గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వాల. ఏ గోత్రం? లేవి గోత్రం. ఎందుకని? దేవుడి సేవ చేయాలి వాళ్ళు, వాళ్ళకి దేవుడే స్వాస్థ్యము. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకులుగా ఎవరైతే ఉన్నారో, అర్థమైందా? దేవుని సేవకురాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ యొక్క ఈ గోత్రం ఏదైతే ఉన్నదో, ఏ గోత్రం? లేవి గోత్రం. ఈ గోత్రం పనేంటి? యాజకత్వము చేయాలి. అంటే మిగతా 11 గోత్రాలకి
దేవుడికి మధ్యలో సంవత్సరానికి ఒకసారే కాదు పిల్లరా, మిగతా సమయంలో కూడా ఏం చేస్తూ ఉండాలి? బలులు అర్పిస్తూ ఉండాలి, దేవుడి దగ్గర వారి కొరకు ప్రార్థన చేయాలని బలి అర్పిస్తూ ఉండాలి. ఇవన్నీ పనులు చేయాలి. కాబట్టి వారికి ఒక పని దేవుడు ఇచ్చాడు. దేవుడి యొక్క గుడాలుగా ఉందంటే ఆ గుడారం చుట్టూ ఎవరున్నారంట? ఎవరున్నారు? దేవుడు కూడా మధ్యలో పెడితే ఆ గుడారం చుట్టూ ఎవరున్నారు? లేవి గోత్రం ఉంది. లేవి గోత్రం తర్వాత ఎవరున్నారు అంటే ఒక్కొక్క కూడా ఇట్లా ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు, స్వాస్థ్యం ఇచ్చాడు వాళ్ళకి. అయితే వాళ్ళు అడిగినప్పుడు అంటారు, మీకు స్వాస్థ్యం లేదు, నేనే మీకు స్వాస్థ్యం లేదు. మరి ఇప్పుడు స్వాస్థ్యం లేని వాళ్ళకి ఎక్కడి నుంచి ఆదాయం వచ్చింది? ఎవరు ఇవ్వాలి? మిగతా 11 గోత్రాలు వారు ఏం చేయాలి తెలుసా? దశమ భాగమును తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి. ఎందుకనంటే ఆ దశమ భాగముల నుంచి, అంటే వారు కలిగినటువంటి ప్రతి దానిలో దశమ భాగం, ఎందులో? పంటలో దశమ భాగం, పశువులలో దశమ భాగం. అర్థమైందా? ప్రతి దాంట్లో దశమ భాగం తీసుకొచ్చి ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డలకి తినడానికి, వాళ్ళకి అన్ని విషయాల్లో పోషణ కొరకు కానీ వాడుకుంటూ దేవుని సన్నిధిలో వాళ్ళు యాజకత్వం జరిగిస్తాను. మరి ఈరోజు ఎలా ఉండాలి? సేవకులు ఎవరైతే ఉన్నారో, సేవకుని కుటుంబం ఏదైతే ఉందో, సంఘం ఏదైతే ఉంటుందో, ఆ సంఘం ఏం చేయాలి అంటే పిల్లరా, సేవకుని యొక్క బాధ్యత, సేవకుని యొక్క కుటుంబం పోషణ బాధ్యత ఎవరు తీసుకోవాలి? సంఘము తీసుకోవాలి. అర్థమవుతుందా? అది ఒక క్రమం, అది క్రమం. అంతేగాని ఈ క్రమంలో ఇప్పుడు సేవకుడికి తిరగడానికి బండి లేదు, కానీ ఒక బెంచ్ కార్ కావాలంటే సంఘం ఇప్పించాలా? లేదంటే నేను ఒక బెంచ్ కార్ కొనాలనుకుంటున్నాను, ఈ బెంచ్ కార్ కొనడానికి ఒక 10 మంది కావాలి, ఇది ఒక 10 లక్షలు, ఒక్కొక్కరు ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వాలి అని ఒక ₹1,00,000 ఇచ్చిన వాళ్ళతోటి మేము ఒక మంచి ఫోటో దిగుతాము, లేకపోతే వారి ఇంట్లో వచ్చి కూర్చొని భోజనం చేస్తాము అని స్కీములు పెట్టాలా? అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు? కాదు. ఏంటంటే సంఘంలో ఎందుకు చెప్తాలి? బూట్లు కొనుక్కోవడానికి, అంటే లగ్జరీ లైఫ్ జీవించడానికి, పాస్టర్ గారి ఇంట్లో వేసి కరెంటు బిల్లు కట్టడానికి, దీనికి ఎంతమంది చెప్పే వాళ్ళందరూ కరెక్ట్ కాదు. ఒకవేళ ఏమో నాకు తెలియదండి, నేనే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా, వాక్యం చెప్తున్నా. ఈ ఉద్దేశం ఎవరైనా వస్తే అది నాకు సంబంధం లేదు, వాక్యం చెప్తున్నా, నేను చెప్తున్నా. మళ్ళీ దీన్ని నన్ను తప్పు పట్టుకున్నాను. అర్థమవుతుందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము అంట తనకు కలిగి ఉన్న దానంతటిలో కూడా ఔదార్యము కలిగిన వాడి మెల్కీసెదెకు ఏం చేశాడు? దశమ భాగాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఏమి ఇవ్వాలి అని అంటే, సంఘము తన యొక్క బాధ్యత ఏంటంటే, పాస్టర్ గారు తిన్నారా? పాస్టర్ గారు ఈరోజు ఇంట్లో ఏం కొనుక్కున్నాడు? పాస్టర్ గారి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? వారికి ఫీజులు కట్టారా అని అడిగే స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు మన మధ్యలోకి కొంతమంది మీరందరూ ఉన్నారు. అయితే నేనేమంటానంటే, ఒక సంఘానికి కట్టుబడిన వారిగా ఉంటాను. అందుకే నేనేమంటానంటే, ఒక సంఘము ఒకవేళ చక్కటి వాక్య ప్రకటన, అంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఒక సంఘం ఉన్నట్లయితే ఆ సంఘములో మీరు సభ్యులుగా చేరి, అమలు కూడా గమనించండి, అలాంటి సంఘముగా మేముంటే సభ్యులుగా చేరి ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకుని కుటుంబం కొరకు ప్రార్థించండి. సహాయం చేయగలిగే స్థితిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొత్త నిబంధన క్రైస్తవులు మనం. అందుకనే ఏంటంటే ప్రస్తుత నిబంధన దశమ భాగం కాదు. నువ్వు ఆశీర్వదించబడిన కొలది నువ్వు ఇవ్వాల్సింది. దేనికి? సేవకుని కుటుంబానికి. నెక్స్ట్ సువార్త పరిచర్య. మొట్టమొదటి ప్రాధాన్యత సువార్తే ప్రకటించబడడానికి, తర్వాత బాధ్యత సేవకుని కుటుంబం. నేనైతే అదే భావిస్తాను. సంఘంలో ఒకవేళ పట్టణంలో ఇప్పటిదాకా కానుకలు లేదు, కానుక ఎవరైనా ప్రేమపూర్వకంగా ఇస్తే ఆ కానుకని సంఘంలో పరిచర్య నిమిత్తమే వాడబడే స్థితిలో మేము ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిస్తే ఆ అబ్రహాముని దేవుడు ఏం చేశాడంట? ఎక్కువ మందిగా మార్చాడంట. అందుకని అబ్రహాము గురించి ఆలోచించండి. అబ్రహాము ఎందుకు అంతవాడయ్యాడు అంటే, అబ్రహాం ఎలా ఉన్నాడు? విధేయత కలిగి ఉన్నాడు, నిస్వార్థమైన స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన తన అన్నదమ్ములైనటువంటి వారి పట్ల
తమ్ముడికి కలిగి ఉన్న దానంతా తిరిగి తీసుకుని వచ్చాడు. ఇంకా చూస్తే ఇక్కడ తనకు కలిగిన దానంతటిలో ఔదార్యం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్రమం గారిని నేను అప్పుడు రోజు మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నామంటే దాతృత్వము. ఏంటిది? దాతృత్వం అంటే కానుక విషయంలో దాతృత్వం వేరు, కానుక వ్యక్తిత్వం వేరు. అర్థమైందా? పాస్టర్ గారు ఈ మాట తర్వాత చెప్తారు, కొంచెం తర్వాత చెప్పమ్మాయి మనకి దాతృత్వం గురించి. దాతృత్వానికి కానుకకి వ్యత్యాసం పాస్టర్ గారు చెప్తారు. అంటే ఈ విధమైనటువంటి ఒక ఔదార్యాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు దీనిని బట్టి నేను మిమ్మల్ని సంతాలికంగా కానుకలు పట్ల ప్రార్థన అర్థమైందా? గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎక్కువ చెప్తున్నాను. ఓకే, కాబట్టి అబ్రహాము అలా ఉన్నాడు. అలాంటి ఔదార్యం మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మొన్నటి దినాలు మేము ఒక దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాము. దాదాపుగా ఒక 70 కిలోమీటర్లు బండికి పెట్రోల్ కొట్టించుకున్నాం. ఆశ్రమం గారు, నేను, ఇంకొక మన సంఘాల పెద్దలు బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన దగ్గర చక్కగా ప్రార్థన చేసాము. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మేము కానుక తీసుకోవాలి. మేము ఏం చేసాం? వాళ్ళ కానుక ఇచ్చి వచ్చాం. అర్థమైందా? మాకు వాళ్ళ కానుక ఇచ్చి వచ్చాము. వాళ్ళ విశ్వాసం. కానీ వాళ్ళ దగ్గర మేము కానుక తీసుకున్నాం. ఎందుకంటే అలాంటి స్థితిలో మనం ఉండాలి. అలాంటి స్థితిలో సంఘం ఉండాలి. సంఘం ఎలా ఉండాలంటే అపోస్తుల బోధన ఎలా ఉన్నారంటే వాళ్ళు అపోస్తుల కార్యంలో మనం చూస్తే అక్కడ వాళ్ళందరూ కూడా బర్నబాను మిగతా వాళ్ళందరూ అపోస్తులందరూ కూడా వారికి కలిగి ఉన్న దానంతటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారంట. వాళ్ళు దాన్ని పంచుకుంటే ఎవ్వరికీ కొదువు లేదంట. అర్థమైందా? అలాంటి పరిచర్య కృపాసని సేవ పరిచర్యలో ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి నేనైతే ఇదే ఆశ కలిగి ఉన్నాను. నా చేతనైనంత వరకు నేను కూడా చేస్తానే ఉన్నాను. ఎందుకంటే మా పిలుపు అదే. మా పిలుపు విశ్వాసులు తయారు చేయడం కాదు, విశ్వాసులుగా ఉన్న వారిని శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్పాడు. అందుకని మేము విశ్వాసులను తయారు చేయట్లేదు, మేము శిష్యులను తయారు చేస్తామన్నాను. ఎందుకంటే ఇది నాకు ఈ స్థానం ఏదైతే ఉందో, ఈ రోజు నేను నిలబడ్డా, ఇంకొక తర్వాత నిలబడతాను, నా తర్వాత నా పిల్లలు నిలబడతాడని కాదు. ఎందుకంటే ఇది రాజకీయ పరిపాలన కాదు. ఇందాక అన్న చెప్పిన ఆరాధన వర్తమానం ఏం చేశారంటే యాజకత్వం సేవలు చేయడానికి ఏం చేశారు? అక్కడ కర్రలన్నీ తీసుకొచ్చారు అందరి గోత్రాల నుంచి. యెహోవా సన్నిధిలో కర్రలు పెడితే ఆ యొక్క ఎండిపోయిన కర్రల్ని దేవుడు ఎన్నుకుంది. ఎవరిని? ఈరోజు పరిచర్య దేవుడు ఎన్నుకోవాలి. నా ఇష్టం వచ్చి నేను ఇచ్చేస్తే కాదు. అర్థమైందా? పరిచర్యను దేవుడు నిలబెట్టాలి. ఈరోజు నేను నమ్ముతా ఉన్నా, 2 సంవత్సరాల తర్వాత దేవుడు నిలబెట్టాడు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ సంఘానికి ఈ ప్రాంతంలో ఈ స్థలం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. చక్కటి సంఘం. నిజంగా నేనైతే మీ అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మా కుటుంబం గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన నిండు వందనాలు చెప్తున్నాను. ఉన్న కొద్ది మంది అయినా మా కొరకు చాలా పట్టించుకుంటున్నారు. చాలా నేను దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ఉపవాసాల్లో ఉన్నప్పుడు నిజంగా నా కొరకు చక్కగా ఫలానా రోజు అని చెప్పి అందరూ చక్కగా వారు తీసుకొచ్చి ఎంతో చక్కటి భోజనాన్ని నాకు అందించడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరిని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. కాబట్టి గమనించండి, ఔదార్యం మనం కలిగిన వారిగా మనం ఉండాలి. ఇంకొక మాట